ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. తాజాగా కేఏ పాల్ తనదైన శైలిలో చేసిన మరో సంచలన ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం కేఏ పాల్ ఆమెకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కవితను తన ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్ గారి కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని విన్ చేద్దాం.